గత కొంతకాలంగా సోషల్ మీడియా నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగుతోంది. అదే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్. ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న త్రిష త్వరలోనే వెండితెరకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారంటూ తమిళనాడు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కళకం పార్టీ ద్వారా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే త్రిష రాజకీయ ప్రవేశంపై సీనియర్ నటి వనితా విజయ్ కుమార్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. త్రిష రాజకీయాల్లోకి వస్తుందన్న ప్రచారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ కు వనితా విజయ్ కుమార్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ త్రిష రాజకీయాల్లోకి వస్తే అసలు తప్పేంటి, అసలు ఆమెకి రాజకీయాల్లోకి వెళ్లడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ గట్టిగా సమర్థించారు. త్రిషకు ఇంగ్లీష్ చాలా బాగా వచ్చని, ప్రజల్లోకి ఎలా దూసుకు వెళ్లాలో ఆమెకు బాగా తెలుసని వనిత పేర్కొన్నారు. తోటి వారితో సమాజంతో ఎలా మెలగాలన్న విషయంపై త్రిషకు పూర్తి అవగాహన ఉందని, అలాంటప్పుడు ఆమెను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని వనిత మండిపడ్డారు. ఈ ఇంటర్వ్యూలో వనిత ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు. అదేంటంటే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత చదువుకున్న స్కూల్లోనే త్రిష కూడా చదువుకున్నారు. జయలలితలాగే త్రిష కూడా మంచి చదువు, పట్టుదల, సమాజంపై అవగాహన ఉన్న వ్యక్తిని. అందుకే త్రిష లాంటి వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనిత స్పష్టం చేశారు. అయితే ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, త్రిష రాజకీయాల్లోకి రావడం లేదా ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదని కూడా ఆమె గుర్తు చేశారు. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ద్రవిడ రాజకీయ దిగ్గజాలైన డీఎంకే, అన్నా డీఎంకేలకు గట్టి పోటీ ఇస్తూ మెజారిటీ మార్క్ ను కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. ఆ తర్వాత చిన్న చిన్న పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ పొలిటికల్ డ్రామా వెనుక త్రిష కీలక పాత్ర పోషించారన్న టాక్ కూడా నడుస్తోంది. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజే ఉదయాన్నే త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఆమె నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు త్రిష వెనుకుండి కీలకమైన వ్యూహాలు నడిపారని తమిళ మీడియా కోడై కూస్తోంది. నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కూడా త్రిష ప్రత్యేకంగా హాజరై సందడి చేశారు. ఈ పరిణామాలు చూసిన తర్వాత వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న గాసిప్స్ మరింత ఎక్కువయ్యాయి. అంతేకాదు త్వరలోనే జరగబోయే తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా త్రిష పోటీ చేసి గెలిచిన తరువాత విజయ్ కేబినెట్ లో కీలక పదవిని కూడా అందుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. గతంలో త్రిష కూడా తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఏదో ఒక రోజు తమిళనాడుకు ముఖ్యమంత్రి అవుతానని వనిత వ్యాఖ్యానించడం ఇక్కడ కొసమెరుపుగా మారింది. మరి వస్తున్న వార్తల ప్రకారం త్రిష నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుందా, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి జయలలిత వారసురాలిగా నిలుస్తుందా అనేది తెలియాలంటే ఆమె చేసే అధికారిక ప్రకటన వరకు వెయిట్ చేయాల్సిందే.